హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నా ఛానల్లో ఐస్ని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. పాల ఐస్ని ఇలా ఈజీగా చేసుకున్నారంటే మనం షాప్లో తీసుకొని అవసరం లేదండి. మనమే ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు. చూసేయండి ఐస్ని. ఫస్ట్ నేను స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకుంటున్నానండి. అందులోకి కొంచెం వాటర్ని అయితే వేసుకున్నాను. ఎందుకంటే అడుగున అంటుకోకుండా అయితే ఉండాలి కదా, అందుకని వాటర్ వేసుకున్నాను. తర్వాత పాలని వేసేసుకొని నేను 1/2 లీటర్ పాలని వేసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ని లో టు ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు పాలను అయితే కాగబెట్టుకోవాలండి. తర్వాత వచ్చేసి ఇందులో నుంచి కొన్ని పాలనైతే ఒక కప్పులో తీసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఆ కప్పులోకి కార్న్‌ఫ్లోర్‌ని 2 స్పూన్ల వరకు వేసుకోవాలండి. ఇక్కడ కార్న్‌ఫ్లోర్‌ని వేయటం వలన ఐస్ అనేది గట్టిగా కాకుండా ఐస్ క్రీమీగా వస్తుంది. అండ్ టెక్స్చర్ కూడా చాలా బాగుంటుంది. అండ్ మరింత టేస్టీగా కూడా ఉంటుంది. కార్న్‌ఫ్లోర్‌ని 2 స్పూన్ల దాకా వేసుకోండి. వేసుకున్నాక కార్న్‌ఫ్లోర్‌ని వెంటనే స్పూన్‌తో కలిపేసుకోవాలి. ఎక్కడ కూడా ఉండలుగా లేకుండా సాఫ్ట్‌గా అయ్యే వరకు కలుపుకోవాలండి. ఈ ప్రాసెస్ అయితే చాలా ఈజీ అండి. మనం ఈజీగా చేసుకోవచ్చు. సమ్మర్ వచ్చేసింది కదండి, ఎక్కువగా పిల్లలు ఐస్ కావాలని అడుగుతూ ఉంటారు. మనమే సొంతంగా ఇంట్లో ఇలా ఈజీగా పిల్లలకి తయారు చేసి హెల్తీగా పెట్టొచ్చండి ఐస్ని. ఇప్పుడు మనం స్టవ్ మీద పాలు పెట్టాము కదండి, పాలని ఒకసారి అంతా కలిపేసుకున్నాము. ఇందులో పాలపైకి వచ్చిన మీగడని కూడా అందులోకి పాల్లోకి మిక్స్ చేసేసుకోండి. ఇందులో మనకు పాలైస్ అనేది పర్ఫెక్ట్ కలర్ రావాలి అంటే మనం ఏం లేదండి, స్వచ్ఛమైన పాలని తీసుకోవాలి. ఫ్రెష్గా ఉండాలి. ఆ విధంగా తీసుకుంటే సరిపోతుందండి. తర్వాత ఇలా పాలు మరిగించుకున్నాక ఇందులోకి ఇప్పుడు చక్కెరని వేసుకోవాలండి. చక్కెరని 3 స్పూన్స్ దాకా వేసుకోండి. మీరు ఇంకా చిన్నపిల్లలకి తక్కువగానే షుగర్ వేసుకోండి. కోల్డ్ అనేది చేయకుండా ఉంటుంది కదా. తరువాత పాలలోకి మిల్క్ పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నానండి. మిల్క్ పౌడర్ వేసుకోవడం వలన ఐస్ అనేది చాలా క్రీమీగా వస్తుందండి. అండ్ మిల్క్ పౌడర్ వేయడం వలన మనకి ఐస్ అనేది టేస్ట్ అనేది అప్పుడే తెలుస్తుందండి. అండ్ రియల్ షాప్లో చేసే ఐస్ అయితే ఎలాగుంటుందో ఆ విధంగా టేస్ట్ అనేది కూడా వస్తుంది. అందుకే మిల్క్ పౌడర్ని వేసుకోవాలండి. మీ దగ్గర లేదు అనుకుంటే కూడా స్కిప్ చేసేసుకోవచ్చండి. తర్వాత ఒకసారి పాలనంతా కూడా బాగా కలిపేసుకోవాలండి. కలిపేసుకున్నాం కదా, ఇప్పుడైతే మనం ముందుగా కార్న్‌ఫ్లోర్ మిల్క్‌ని ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పాలనైతే ఇందులోకి వేసేసుకోండి. వేసుకునేటప్పుడు కొంచెం పాలని యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. అండ్ ఎందుకంటే మనం వేసేటప్పుడు కలపకుండా ఆ విధంగానే వేసేసామంటే అడుగున అనేది అంటుకుపోతుందండి. అందుకనే గెరటితో అలా కలుపుకుంటూ ఉండాలండి. తర్వాత మనం కొంతసేపటి తర్వాత స్టవ్‌ని మాత్రం సిమ్‌లోనే పెట్టేసుకోవాలండి. ఇలా చూసారంటే కన్సిస్టెన్సీ ఇలా థిక్‌గా రెడీ అయిపోయింది కదా. ఇలా ఈ మిశ్రమంని ఇలా చేసుకోవాలండి. తర్వాత ఇది చల్లారిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఒక మిక్సీ జార్‌లోకి ఈ మిశ్రమాన్నంతా వేసేసుకోవాలండి. వేసుకున్నాక ఇందులోకి వెన్నెల ఎసెన్స్‌ని వేసుకోవాలి. మీ దగ్గర వెన్నెల ఎసెన్స్ ఉంటే వేసుకోండి. లేదంటే దానికి బదులుగా ఇలాచీ పౌడర్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. చూసారు కదండీ, మిల్కీ ఐస్‌ని ఇంత ఈజీగా, ఇంత థిక్‌గా మనం చేసుకోగలిగామంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఈ పాల ఐస్‌ని తయారు చేయండి. తయారు చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలండి. సాఫ్ట్‌గా అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి. అండ్ తర్వాత ఇక్కడ చూసారంటే చూడండి, ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి. తర్వాత నేను ఐస్ మౌల్డ్స్‌ని ఉన్నాయి కదా, అవి తీసుకున్నానండి. ఈ ఐస్ మౌల్డ్స్‌ని మనకి షాపుల్లో కానీ లేదా మీషోలో, ఫ్లిప్‌కార్ట్‌లో అవైలబుల్‌గా ఉన్నాయండి. వీటన్నిటిని కరెక్ట్‌గా సెట్ చేసి పెట్టుకున్నానండి.
ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మిల్క్‌ని ఈ ఐస్ మౌల్డ్స్‌లో వేసుకోవాలండి. 1 బై 1 వేసేసుకోవాలి. పైన ఉండే ఆ లేయర్ దాకా వేసేసుకోవాలండి. అన్నిటికీ ఫిల్ చేసుకున్నాక వాటికి స్టిక్స్ ఉంటాయండి. ఆ స్టిక్స్‌తో క్లోజ్ చేసేసుకోవాలి. తర్వాత ఒక 8 అవర్స్ ఫ్రిడ్జ్‌లో కానీ పెట్టామంటే మనకి పాల ఐస్ అనేది రెడీ అయిపోతుందండి. ఈ విధంగా తర్వాత 8 అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్‌లో నుంచి తీసి ఒక గ్లాస్‌లో వాటర్ వేసుకొని వాటర్‌లో ఈ విధంగా పెట్టేసుకొని మూవ్ చేయాలండి. ఇలా ఈజీగా గ్లాస్‌లో నుంచి ఐస్‌ని తీశారంటే పాల ఐస్ రెడీ అయిపోయిందండి. మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్‌ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఆల్.